This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురించే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలకలగూడ యువన్ పరువు హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఆ అబ్బాయిని చంపి ఆ నిందితుడు ఏకంగా స్నాప్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడంట. యువతి ఇంటి దగ్గరే మృతుడి బంధువులు ఇప్పుడు ఆందోళన చేపడుతున్నారు. ఆ యువతి ఇంటి దగ్గర దాడికి కూడా యత్నించారు యువన్ బంధువులు. భారీగా పోలీసులు మోహరించారు. యువతి సోదరుడు పరమేష్ అండ్ బావ సాయి కలిసి ఈ దారుణాతి దారుణమైనటువంటి హత్యకి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. యువన్ కుటుంబ సభ్యులు ఆ ఇద్దరి పేర్లను ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఇక రెక్కీ చేసి మరి యువన్ని చంపారంటున్నారు కుటుంబ సభ్యులు. తల, మెడ, చేతుల పైన 15 కత్తిపోట్లున్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. హత్య తర్వాత నిందితుడు సాయి యాదవ్ స్నాప్లో స్టేటస్ కూడా పెట్టాడు. అంటే ఆ అమ్మాయి బావ స్టేటస్ పెట్టాడు. అటు హత్యకు ముందు యువతి ఫోన్ చేసింది. నీపై కేసు పెట్టాలని మా ఇంట్లో మా పేరెంట్స్ లేదంటే మా అన్న మా బావ అందరూ ప్రెషర్ పెడుతున్నారు నా మీద. కేసు పెట్టకపోతే నిన్ను ఏమైనా చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని ఆ యువతి ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడింది. ఇక నీతో వచ్చేస్తానని తీసుకెళ్ళంటూ కూడా ఆ అబ్బాయి పైన కొంత ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి. ఇక ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను మా అక్క పెళ్ళి ఇంకా చేయాల్సి ఉంది, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా సెటిల్ అవ్వలేదు, కాబట్టి నిన్ను నేను ఇప్పుడు పోషించలేను, కొంత టైం తీసుకుందాం సెటిల్ అవ్వడం వరకు అని చెప్పి యువన్ ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ ఆడియో కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది. బట్ ఇక్కడ మనం చూస్తున్నాం రైట్ సైడ్ ఆ బాక్స్లో చూడండి, హత్య తర్వాత స్నాప్ అని. సో ఎగ్జాక్ట్గా ఇదే అది. సో ఫుల్ మర్డర్ అని చెప్పి ఒక స్నాప్ పెట్టాడు. అందులో కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ నిందితుడు సాయి, అటు అమ్మాయి బావ ఆయన. సో ఆ ఫుల్ మర్డర్ అనేటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. ఒకరిని హత్య చేసిన తర్వాత, హతమార్చిన తర్వాత పెట్టిన స్నాప్. ఇంకోవైపు మరో నిందితుడి ఫోటో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అటు రైట్ సైడ్లో మీరు చూస్తోంది ఆ అబ్బాయి, చనిపోయిన అబ్బాయి యువన్ అండ్ ఆ అమ్మాయి. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి. సో వాళ్ళకి చాలా రోజులుగా ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. అయితే ఈ ప్రేమని నచ్చినటువంటి ఆ కుటుంబీకులు మొదటి నుంచి, ముఖ్యంగా అన్న పరమేష్ అండ్ బావ సాయి, ఇంకొంతమంది కూడా ఉన్నారు. మొత్తంగా 5గురిని గుర్తించామని పోలీసులు చెప్తున్నారు. వీరంతా పక్కాగా రెక్కి నిర్వహించి ఎలాగైనా సరే వీరిని హతమార్చాలని స్కెచ్ వేసి, ఇటు యువన్ కోసం పక్కా ప్లాన్ వేసి యువన్ని అక్కడికి రప్పించి చాలా దారుణంగా హతమార్చారు. సో గతంలో కూడా వాళ్ళు తీసుకున్న స్నాప్ షాట్లు, ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్ని ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి. సో ఒక మెట్రో స్టేషన్లో తీసుకున్న వీడియో ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసినటువంటి ఆ వీడియో మనం చూస్తూ ఉన్నాం. సో పక్కాగా స్కెచ్ వేసి మరి హతమార్చారు. ఒకసారి ఈ సంఘటన పైన డైరెక్ట్గా యువన్ పేరెంట్స్ మాట్లాడారు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి, చిలకలగూడలో అమ్మాయి ఇంటికి వచ్చి అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఆ కుటుంబం పైన దాడి కూడా యత్నించారు యువన్ బంధువులంతా కలిసి. ఒకసారి అక్కడ అమ్మ అండ్ బంధువులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం. పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, బంధువులంతా కూడా. ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా, ఏమైందండి? మా తాడి రేపు ఒక ఎగ్జామ్ ఉందమ్మా. అమ్మా, ఆ పిల్లలు లవ్ చేశాడంటమ్మా. సంవత్సరం వచ్చి చెప్పారు, ఆపేశామమ్మా. ఆ పిల్ల మాట్లాడితే నా కొడుకుదేం తప్పమ్మా. చెప్పాలి కదమ్మా, చంపుతారా అమ్మా. బీటెక్ అమ్మా, నా ప్రాణం అమ్మ, నా కొడుకు. నా కూతురు పెళ్ళి 2 నెలలు అవుతుందమ్మా. ఎంతమంది? అమ్మా, ఒక బాబమ్మా. అమ్మా, నా ప్రాణం అమ్మా, నా కొడుకు, నా ప్రాణం. ఇంత మోసం చేస్తాడు. ఫోన్ చేశాడమ్మా, మమ్మీ వచ్చారే అన్నాడు. నా కాపులో పక్కకు రామంటున్నాడు అన్నాడు. అదే చెప్పాడమ్మా. నాకు మళ్ళా కలవలేదమ్మా. నిన్నే రాత్రి వేసారు. వాళ్ళు వచ్చారు, మమ్మీ పక్కకు రామన్నారు. ఎందుకు రామంటున్నారు రా అన్న అంతే అమ్మా. గుంజారటమ్మా, ఫోన్ గుంజేసే పీకేశారమ్మా. వచ్చారమ్మా, బెదిరించారు. మా పిల్లని మేము చెప్పుకున్నామమ్మా. ఆ పిల్ల మాట్లాడితే నా కొడుకుదేం తప్పమ్మా. ఏం న్యాయం ఉండదా మాకు? ఏం న్యాయం ఉండదా? ఆడ వయసు ఎంతమ్మా? మల్లారెడ్డి అమ్మా, ఇళ్లల్లో పనిచేసి చదిపిస్తా అమ్మా. ఇళ్లల్లో పనిచేసి చదిపిస్తా నా కొడుకుని. ఇళ్లల్లో పనిచేసి చదివిపిస్తానమ్మా. బీటెక్ ఆడు కోరుకున్నాడని చదివిపిస్తున్నానమ్మా. సాయంత్రం నేను ఇక్కడ పనికెళ్ళి, మాకు బాలాజీ నగర్లో ఇల్లు వచ్చిందమ్మా. 6:30 దాకా కలిసాడమ్మా. పనికి వెళ్ళి వస్తే ఇంటికి వెళ్ళిపోయా.
8:30 అట్లా మమ్మీ వాళ్ళు వచ్చారే, ఎవరు రా అంటే చంద్రగోళ అన్నోళ్ళు వచ్చారు మమ్మీ, పక్కకి రామంటున్నా అన్నాడు. ఎందుకు రా అన్నా ఒక్క మాట, పక్క గుంజి పీక కోసేశారంటమ్మా, పీక కోసారమ్మా. అమ్మా ఆడు పక్కకుంటాడు అమ్మా, ఆడు ఫోటో చూపించండి అమ్మా. ఎంతమంది ఉన్నారు తల్లి? ఎంతమంది ఇంతకుముందు? ఆడు ఒక్కడు వచ్చి మాట్లాడాడమ్మా. నేను చెప్పిన వీళ్ళు తెలియని వాళ్ళు కాదమ్మా, మా బావకు చిన్నప్పటి నుంచి దోస్తేనమ్మా, తెలుసమ్మా. వాళ్ళకి ఇంత అనిపించలేదమ్మా, ఇంత న్యాయం అనిపించలేదా. ఎన్ని సంవత్సరాలు? స్కూల్లో నుంచి అమ్మా, స్కూల్లో నుంచి అంటే వండేపటి నుంచి చెప్తే మాట్లాడలేదు. వద్దు నాన్న అంటే ఆ పిల్ల వచ్చేస్తా అందంట, వద్దు నాన్న రావద్దు, మా కొడుకు అన్నాడంట నేనేం చదువుకున్నా, మా అమ్మ పెంచుతుంది నన్ను, నాకు వద్దు అన్నాడంటమ్మా. మమ్మీ ఇట్లా అంటుందంటే వద్దు నాన్న, ఒక ఆడపిల్లని మనం తేవద్దు, జాబ్ వచ్చాక చూద్దాం, మీరు రాసుంటే వస్తుందని నేను చెప్పానమ్మా. లేపుకురామని కూడా నేను చెప్పలేదమ్మా. ఏ ఆడపిల్ల మనకి రైట్, ఆ తల్లి ఆవేదన చూడండి. పక్కగా రెక్కి నిర్వహించి దాడి చేశారు, ఫోన్ చేశారంట, పక్కకు రమ్మన్నారంట. ఈ విషయం కూడా తల్లికి చెప్పాడు యువన్. వెంటనే ఏం జరిగింది అనే లోపే వచ్చి ఫోన్ గుంజేసుకొని పక్కకు లాక్కెళ్ళి పీక కోసేశారమ్మా అని చెప్పి ఆ తల్లి చెప్తూ ఆ బాధపడుతున్న విజువల్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు పెట్టాల్సిందే. గతంలో కూడా బెదిరించారంట, ఏదైనా చెప్పాల్సింది, తప్పుంటే బెదిరించాల్సింది, మాకు చెప్పాల్సింది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. కానీ ఈ రకంగా చంపేస్తారా అంటూ ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయితే ఏడాది పాటుగా వాళ్ళు చెప్పడంతో మా బాబు మాట్లాడడం లేదు, ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతోందని చెప్పి ఆ తల్లి చెప్తోంది. కానీ అక్కడ చంపేందుకు కూడా ఎవరో పెద్ద వయసున్న వాళ్ళో లేకపోతే ఇంకెవరో కాదు, స్వయాన ఆ అమ్మాయి వాళ్ళ సోదరుడు తమ్ముడు పరమేష్, బావ సాయి, ఇంకొంతమంది వ్యక్తులు, అందరూ యంగ్స్టర్సే, ఒకే వయసున్న వ్యక్తులు, సుమారుగా 25-24 ఆ ఏజ్ గ్రూపే. ఒక మనిషిని చంపేశాను అనే రకంగా స్టేటస్ పెట్టుకోగలంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. అక్కడ ఎంత తప్పైనా కానివ్వండి, ఏ మిస్టేక్ అయినా కానివ్వండి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది, పేరెంట్స్ దాకా తీసుకెళ్లాల్సింది, అవసరమైతే అటు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, ఇంకేదైనా కొంత చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఎంత దారుణంగా అదే వయసు వ్యక్తిని చంపి, ఒకసారి ఆ స్నాప్చాట్ ఫోటో చూపిస్తాను చూడండి, ఫుల్ మత్తులో ఉన్నట్టున్నాడు. ఆ ఫోటో చూస్తే అర్థమవుతోంది ఫుల్ మత్తులో ఉండుంటాడు, గంజాయో లేకపోతే ఇంకితరత్ర మాదక ద్రవ్యాలు సేవించిన మత్తులో చాలా దారుణంగా హతమార్చి ఆ స్నాప్ కూడా పెట్టాడు. డైరెక్ట్గా స్నాప్ పెట్టి కింద స్టేటస్ చూడండి, అక్కడ కింద లైన్లో కనిపిస్తుంది ఫుల్ మర్డర్ అంట, స్నాప్చాట్లో ఫుల్ మర్డర్ అని పోస్ట్ చేశాడు. సో ఇటువంటి వాళ్ళపైన డెఫినెట్గా పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది, ఇది యువన్ బంధువులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నమాట. సో ప్రస్తుతానికి చిలకలగూడలో ఉన్నటువంటి యువతి ఇంటి దగ్గర బంధువులు ఆందోళన చేపడుతున్నారు. అటు యువతి బంధువులపైన కూడా దాడి చేసే ప్రయత్నం యువన్ బంధువులు చేసే సిచ్యువేషన్ కనబడుతుంది. అక్కడికి పోలీసులు చేరుకున్నారు. సో పోలీసుకు రియాక్ట్ అయ్యే దీనిపైన అంతకంటే ముందు ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మల, ఏం జరిగింది చిలకలగూడలో? ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది? అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ యువకుడిని ఏకంగా ఆ యువకుడి ఇంటికే, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళే ఇటు సాయి అండ్ పరమేష్ దాడి చేశారా, లేదంటే ఆ అబ్బాయిని పిలిపించుకున్నారా? ఏం జరిగింది? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము చాలా దారుణమైన ఘటన అనుకోవచ్చు. ఇప్పటికీ ఈ సీతాఫల్ మండీలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఇక్కడున్న నివాసితులు అందరు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ యువన్ విషయానికి వస్తే, యువన్ దాదాపు సంవత్సరం పాటుగా కూడా ఈ అమ్మాయితో మాట్లాడడం లేదు, మాటలు మానేశాడు అని చెప్పేసి యువన్ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రేమ వ్యవహారం అనేది 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ సంవత్సరం కిందటే ఒకసారి వచ్చి వీళ్ళందరూ కూడా యువన్ ఫ్యామిలీని కూడా బెదిరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సీతాఫల్ మండీలోనే దాదాపు 25 సంవత్సరాలు, అంటే యువన్ పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు ఫ్యామిలీ అంతా. రీసెంట్గా డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అక్కడ అల్వాల్లో రావడంతో యువన్ అమ్మా నాన్నలు అక్కడికి వెళ్ళిపోవడము, ఇక్కడ యువన్ తల్లి ఇండ్లల్లో పని చేసుకుంటూ తను చదివిస్తూ ఉంది యువన్ని. రీసెంట్గా యువన్ అక్క పెళ్లి కూడా అయ్యింది, ఆ పెళ్ళై కూడా ఇప్పుడు దాదాపు ఒక 2 నెలలే అవుతుంది. ఈ సంవత్సరం నుంచి మాటలు బంద్ చేసి తన చదువు, తన కెరియరు, తన ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి యువన్ని మళ్ళీ ఈ అమ్మాయి ఫోన్ చేసి నిన్ను ఇంకా ఉంచరు ఈ ప్రపంచం మీద అని చెప్పేసి మా అన్నలు బెదిరిస్తూ ఉన్నారు, మా బావ బెదిరిస్తూ ఉన్నాడు, కాబట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడికైనా అని చెప్పి యువన్ని ఫోర్స్ చేయడం కూడా జరిగినట్టుగా ఆడియో రికార్డ్స్ తెలుస్తూ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు.
అయినప్పటికీ యువను ససేమిరా ఒప్పుకోకుండా కూడా తన పని ఏంటో తను చేసుకుంటూ ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా తను రాస్తూ ఉన్నాడు. ఇంకొక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ కూడా ఈరోజు రాయాల్సి ఉంది అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. కానీ నిన్న సాయంత్రము 6:30 గంటల ప్రాంతంలో కూడా ఇద్దరు ఫ్రెండ్స్ యువన్ ముగ్గురు కూడా బండి మీద ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడిబాయి అనే ప్లేస్కి వెళ్ళడం కూడా జరిగింది ఫ్రెండ్ ఇంటికి. అక్కడికి వెళ్ళాక ఒక అరుగు మీద ముగ్గురు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో దాదాపు 3 బండ్ల మీద కూడా 8 మంది దుండగులు వచ్చారు. అక్కడికి ఆ దుండగులు ఎవరో కాదు, ఇక్కడ యువన్ ప్రేమించినటువంటి అమ్మాయి చంద్రిక బావ, అలాగే వాళ్ళ పెద్దమ్మ కొడుకులు, వాళ్ళ అన్నలు, చంద్రిక తమ్ముడు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని తన పైన అతి దారుణంగా కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 17 గాయాలు ఒంటి మీద యువనికి చేయడంతో కూడా తను అక్కడికక్కడే కూడా ఈ ప్రపంచానికి దూరం అయ్యాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 8:30 గంటల సమయంలో తన తల్లికి, యువన్ తల్లికి యువన్ ఫోన్ చేసి, అమ్మ నన్ను వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి ఓ పక్క వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. ఇంకో పక్క తను ఎవరి దగ్గర అయితే ఇక్కడ సీతాఫల్ మండి దగ్గర వాళ్ళ పెద్దమ్మ కూతురు దగ్గర వాళ్ళ అక్క దగ్గర ఉంటున్నాడో వాళ్ళ అక్కకు కూడా ఫోన్ చేసి, అక్క నన్ను తీసుకెళ్ళిపోతున్నారు పలానా వాళ్ళు, ఏం చేస్తారో తెలియదు అని ఫోన్ చేయడంతోనే లాక్కున్నారు ఆ ఫోన్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఫోన్ పనిచేయలేదు అంటున్నారు. మరి యువన్తో పాటు వెళ్ళిన ఫ్రెండ్స్ ఎవరు, మిగతా ఇద్దరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ఒక ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్న ఆడియో కూడా, ఒకసారి ఆడియో ఏంటో చూద్దాం. హలో, ఏం చేయమంటావు? నేనైతే పెట్టాను సైన్. మరి ఇప్పుడు సైన్ పెట్టండి, మరి ఇప్పుడు ఎట్లా అంటావు నువ్వు? నాకేం అర్థమవుతుంది. సరే చూడ్చండి, కాను ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను వచ్చేయాలనుకుంటున్నా, రావాలా? అంత క్లియర్గా చెప్పినా నేను రావాలా అంటే మరి నేనేం చేయాలి? నువ్వు అట్లా చెప్తావు, వీళ్ళు అట్లా చెప్తారు, నేనేం చేయాలి మధ్యలో? నేను మ్యూట్ చెయ్యి. లోపలికి పోయినా, ఆంటీకి ఇచ్చి ఫోన్ పోయినా, హలో హలో అంటారు వాళ్ళు అని మళ్ళీ పిలిచింది ఊరికొచ్చిన. మ్యూట్ లో పెట్టు. ఫ్రెష్ చూపా. హలో, ఇప్పుడు నాకు అదే అర్థం అవుతలేదు. ఇప్పుడు అంత మనిషి ఉన్న దగ్గర ఇప్పుడు మళ్ళా ఇదేంది అసలు? ఇప్పుడు డాడీ పోదామని అంటున్నా. ఇంకా ఇప్పుడు నువ్వు మాట్లాడిన సరే ఇంకా ఇప్పుడు డాడీ అదే చెప్తుండు కదా మొత్తం. నువ్వు తర్వాత ఏమన్నా చేసుకో, నువ్వు ఒక్క సైన్ పెట్టు అంతే. అంటే ఇప్పుడు నాకు అర్థం కాలే. నువ్వు ఇప్పుడు సైన్ పెట్టి తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఎంత చదువుకుంటా అంటే చదువుకో, ఏడు పోతా అంటే అడిగు. ఇప్పుడు నువ్వు సైన్ పెట్టు. నేను టార్చర్ చేస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు ఏంటి వాంటెడ్గా చేద్దాం అనుకుంటారా? కావాలని చేస్తారు. కావాలని అట్లా అమ్మా. హలో, చెప్పు ఇప్పుడు. ఏం చేయాలి? అదే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఇంకా నేను అదే నిన్ను అడుగుదామని నేను అప్పటి నుంచి ఏం చేసి ఆమె ఫోన్ తీసుకొని ఫోన్ చేశారు. అదే ఫోన్ చేసినా సరే ఇప్పుడు నేను ఏం చెప్తా? ఇంకా ఇప్పుడు నేను పెట్టొద్దనే అంట. ఇప్పుడు నువ్వు కూడా పెట్టానే అంటున్నావు. సరే ఇప్పుడు ఇంట్లోనేమో వాళ్ళేమో పెట్టనియకుండా ఆగరు. నాకు పెట్టాలి లేదంటే పోవాలి, రెండిట్లో ఏదైనా చేయాలి నేను, అంతే. పెట్టాలి పోవాలా?
పెట్టాలి పోవాలి ఏంటి చంద్రిక? హలో, పెట్టాలి పోవాలి ఏంది? ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదా? నాకు లేదు వేరేదేది. అది ఇప్పుడు పోవాలన్నా కూడా అయితే ఇంట్లో ఉంచారు, పెట్టకుండా అయితే వాళ్ళు ఇంట్లో ఉంచారు. నేను పెట్టాను జిడ్డు చేసింది అనుకో, ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళకి నచ్చింది. అసలు ఏం అర్థమవుతుంది? అక్కనేమో అన్న వాళ్ళ డాడీతో మాట్లాడిపిస్తాను నువ్వు అనేసి అక్క అంటుంది. బట్ ఈ ఆడియోలో అమ్మాయి చెప్తోంది, మా నాన్న నన్ను ఒక సంతకం పెట్టమంటున్నాడు. ఏంటి ఆ సంతకం అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి. ఏమని? యువన్ అనే అబ్బాయి నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి నేను కంప్లైంట్లో సైన్ చేస్తే నా తరఫున వెళ్ళి పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇస్తారు. ఆ తర్వాత నేను చదువుకోవడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, లేదనంటే మాత్రం నన్ను కూడా కొడతానని చెప్తున్నారు. నేను ఏం చేయాలి చెప్పమని చెప్పి ఆ అబ్బాయికి కాల్ చేసి మాట్లాడుతున్న అమ్మాయి. ఆ అబ్బాయి కూడా వేరే ఆప్షన్ లేదా, ఏంటి నన్ను కావాలని టార్చర్ చేయాలనుకుంటున్నారా, ఎందుకు మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు అబ్బాయి మాట్లాడుతున్నారు. ఈ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అంతలోనే అటు అమ్మాయి తరపునటువంటి సోదరుడు పరమేష్, తమ్ముడు పరమేష్ అండ్ మరో వ్యక్తి బావ సాయి, ఇద్దరు కలిసి మరికొంతమందితో వెళ్ళి ఈ అబ్బాయి వేరే వాళ్ళ ఇంటి దగ్గర, ఇటు సీతాఫల్ మండి ఆ ప్రాంతంలోనే వేరే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాచ్ చూస్తున్నాడు, ఐపీఎల్ సీజన్ కాబట్టి మ్యాచ్ చూస్తున్నాడు. ఫోన్ చేసి రమ్మని పిలిచారు. బయటికి రాగానే వెంటనే ఆ ఫోన్ లాగేసుకొని కొట్టి ఆయనపై దాడి చేసేకంగా 15 కత్తిపోట్లు ఉన్నాయి అబ్బాయి ఇంటి పైన. 15 కత్తిపోట్లు ఉన్నాయంటే ఎంత దారుణంగా, ఎంత క్రూరంగా దాడి చేసి ఉంటారు. మొత్తంగా దీంట్లో 5 నుంచి 8 మంది పార్టిసిపేట్ చేశారనేది పోలీసు అనుమానం. సో ప్రస్తుతానికి యువతి ఇంటి దగ్గర యువన్ బంధువులు అక్కడ కుటుంబంపై దాడి చేసేందుకు కానీ ఆందోళన చేపడుతున్నారు. మాకు చెప్పాల్సింది, లేకుంటే ఇంకేదైనా చేయాల్సింది. ఏడాది కాలంగా నేను కంప్లీట్గా ఫోన్ మాట్లాడడం లేదు, నా అబ్బాయి నాకు తెలుసు, నేను ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి పని చేసి నా కొడుకుని చదివించుకుంటున్నాను, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నానని చెప్పి ఆ తల్లి ఆవేదన గురవుతోంది. సో ప్రజెంట్ చిల్కలగూడ సీతాపల్లి మండి ప్రాంతం మొత్తం కూడా అటు యువన్ బంధువులతో యువన్ ఫ్రెండ్స్తో ఆందోళన కొనసాగుతుంది, ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రైట్, ఒక్కసారి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు కనబడుతోంది సాయి. రైట్, ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి సాయి యాదవ్, బావ ఆయనే నిందితుడు. మరోవైపు రాకేష్, యువతి అన్న. సో వీళ్ళంతా కలిసి చాలా దారుణంగా దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేశారు. సో మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్న నిర్మల, ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఏంటి? అంటే నిందితులు ఎక్కడున్నారో తెలిసిందా? పోలీసులు ఆ నిందితుల్ని పట్టుకున్నారా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పటికైతే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదేవిధంగా మిగతా వాళ్ళ కోసము 6 బృందాలుగా కూడా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పి అడిషనల్ డీసీపీ నర్సయ్య కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అమ్మాయి ఇంటి వద్ద ఆందోళనకరమైన ఉద్రిక్తమైన వాతావరణాన్ని మరి ఇక్కడ కలిగించారు ఇక్కడ యువను బంధువులంతా కూడా. ఎందుకంటే ఒక్కడే కొడుకు అవ్వడంతో కూడా ఒక్క కొడుకుని దూరం చేయడంతో తట్టుకోలేక వాళ్ళందరూ మొత్తం 6 అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళని మాకు అప్పచెప్పాలని ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఇక్కడికి అడిషనల్ డీసీపీ ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఇక్కడ మళ్ళీ ఆ ఉద్రిక్తమైన వాతావరణాన్ని అంతా కూడా క్లియర్ చేసి వాళ్ళకి నచ్చజెప్పి ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము, మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఘటనకు పాల్పడినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గతంలో కూడా సురేష్ గౌడ్ అనే వ్యక్తి, ఎవరైతే ఆ సురేష్ గౌడ్ వ్యక్తి తన తండ్రి మీద కొడుకు మీద కూడా దాడి చేశారు. వాళ్ళు కూడా మన ఆర్టీవీతో మాట్లాడడం కూడా జరిగింది. అది జరిగి కూడా 15 రోజులే అవుతుంది. ఇక్కడ సురేష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఇప్పుడు ఐసీయూలో కూడా ట్రీట్మెంట్ క్రిటికల్ పొజిషన్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇలాగే ప్రతిసారి కూడా రౌడీయిజం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చిలకలగూడ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ కాలనీకి సంబంధించి అతను సాయి ఎవరైతే ఉన్నాడో అమ్మాయి బావ, అతను బాక్సింగ్ అతను వ్యక్తి అని కూడా తెలుస్తూ ఉంది. ఆ పేరు చెప్పుకొని అందరినీ భయపెట్టిస్తూ అందరి మీద దాడికి పాల్పడతాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదే విషయంలో కూడా తను డ్రగ్స్ కూడా తీసుకుంటారు వాళ్ళు అనేది కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అందరు కాలనీ వాసులంతా కూడా. వాళ్ళంతా మాట్లాడడం కూడా జరిగింది.
కాబట్టి పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తాం ఖచ్చితంగా అని చెప్పి యాక్షన్ తీసుకుంటాము అని బంధువులకు నచ్చ చెప్పి ఇప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే మృతదేహాన్ని వాళ్ళకి అప్పగించే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్తూ ఉన్నారు. మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా చిల్కలగూడ సీతాఫల్ మండి ప్రాంతంలో ఎక్కడైతే యువతి ఇంటి దగ్గర ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. యువన్పై రెక్కి నిర్వహించి అటు ఆ అమ్మాయి తమ్ముడు అండ్ బావ ఇద్దరు కలిసి చాలా పర్ఫెక్ట్గా తన ఫ్రెండ్స్తో కలిసి ఆయన ఇంట్లో ఉండగా బయటికి పిలిచి హతమార్చని తెలుస్తోంది. 15 కత్తిపోట్లున్నాయి. గతంలో కూడా ప్రతి నిర్మల చెప్తున్నట్టుగా గతంలో కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిపై దాడి చేయడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు. సో పోలీసు అక్కడికి చేరుకున్నారు. ఆ ఉద్రిక్తత పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇంకా అక్కడ వాళ్ళని పట్టుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎవరికి నిధుల్ని పట్టుకున్నారా లేదా ఎక్కడున్నారు ఏంటని తెలియదు. బట్ వాళ్ళ యొక్క అరాచకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక మనిషిని గతంలో కొట్టడం, ఇప్పుడు హతమార్చడం, మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటివి కూడా అలవాటు ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఏదేమైనా ఈ సంఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో అక్కడ ఆ అబ్బాయిని హతమార్చిన తీరు చూసి అందరూ కూడా షాక్కు గురయ్యారు, భయపడిపోతున్నారు. అక్కడికి వస్తాడు పాప పిల్లాడు ఎప్పుడు వస్తున్నాడు అక్కడ ఉన్నాడు 8:30 గంట మేడం 8:30కి 15 మంది వచ్చి ఎంత దారుణంగా ఉంది. పోలీసులు కాపలా కాస్తున్నారు మేడం. పోలీసులు అదే చంపేస్తున్నాడు, పైన కాపలా కాస్తున్నాడు, పైన పెట్టి కాపలా కాస్తున్నారు. ఎంత అన్యాయము, ఎంత అన్యాయము. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా, అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా, మటర్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మటర్ చేసినాడు పైన ఉన్నాడు, వాళ్ళకి 100 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. మా పిల్లాడు సాగు బతుకులను ఆ పిల్లాడికి న్యాయం జరుగుతుంది. మేమందరం ఇక్కడే ఉన్నాడు మేడం, పైన ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకు కాపలా కాస్తున్నారు? పైన ఉన్నామని దింపొచ్చు కదా, 100 మంది ఎందుకు కాపలా కాస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఉన్నారు మేడం, అందరూ ఉన్నారు. ఈ పోలీసులు అందరూ కలిసి వాళ్ళ కాపలా కాస్తున్నారు. ఎంత అన్యాయం. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా, అధర్మానికి కాపలా కాయడానికి ఉన్నారా, మడ్రస్ చేసిన వాళ్ళకి కాపలా కాయడానికి ఉన్నారా? మా పిల్లాడికి న్యాయం చేసే బాధ్యత వీళ్ళకి లేదా? మడ్రస్ చేసేది నడి రోడ్డు మీద 8ంటికి సినిమా ఇదేమన్నా అంటే మళ్ళీ కలవడానికి అమ్మాయిని కలవడానికే వచ్చాడు అని అంటున్నారు. కలవడానికి మాత్రం సంవత్సరం అయిపోయింది మేడం. మేము ఆపేసాము. మా ఇంటికి వస్తే మేము చెప్పాము, వద్దు నాన్న వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆల్రెడీ అందరినీ తినేశారు, వాళ్ళు అసలు చాలా మంచోళ్ళు కాదు, మనం వాళ్ళతో సరిపోలేము, వాళ్ళు అధికారులను కొనేస్తారు, పోలీసులను కొనేస్తారు, అందరినీ కొనేస్తారు, మనం పనికిరాం వాళ్ళకి అనేసి అంటే వద్దు పెద్దమ్మ నేను మానేస్తాను, అమ్మతో మాట్లాడను, ఫోన్ డిలీట్ చేసేస్తాను అని అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా పరిచయం? 2 సంవత్సరం. మాకు తెలిసి సంవత్సరమే అయ్యింది మేడం. అది తెలిసి రమ్మంటే అప్పుడే బెదిరించారు వాళ్ళు. బెదిరించి రమ్మంటే నాకు తెలిసింది. వదినా అంటే మానేస్తానన్నాడు, మానేశాడు కూడా. ఇక్కడ మీరేనా ఉండేది? ఇక్కడ ఉన్నామమ్మా, మాది ఏలూరు. అక్కడికి వస్తాడు పాప పిల్లాడు ఎప్పుడు వస్తున్నాడు, అక్కడ ఉన్నాడు 8:30 గంట మేడం 8:30కి 15 మంది వచ్చి ఎంత దారుణంగా ఉంది. పోలీసులు కాపలా కాస్తున్నారు మేడం. పోలీసులు అదే చంపేస్తున్నాడు, పైన కాపలా కాస్తున్నాడు, పైన పెట్టి కాపలా కాస్తున్నారు. ఎంత అన్యాయము, ఎంత అన్యాయము. పోలీసులు న్యాయం చేయడానికి ఉన్నారా,